నిన్నటి శ్లోకంలో కృష్ణుడు పిరికితనాన్ని, హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి ఇక లేవవయ్యా అర్జున అన్నాడు. అర్జునుడు ఇప్పుడప్పుడే లేచి యుద్ధానికి సిద్ధపడేలా కనబడట్లేదు. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత 2వ అధ్యాయం 4వ శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. పూజ్యులైన భీష్మ పితామహునిపై నేనెట్లా బాణం ఎక్కుపెడతాను, గురువైన ద్రోణాచార్యుని ఎట్లా ఎదుర్కొంటాను? వాళ్ళు నాకు శత్రువులు కాదు, నా జీవితంలో గురువులు అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు యోధుడిలా మాట్లాడట్లేదు. వాళ్ళ విషయానికొచ్చేటప్పటికి శిష్యుడు, మనవడు, కుటుంబ సభ్యుడు. ధర్మం ఒకవైపు, రుణం ఒకవైపు. అర్జునుడి రీజన్ అయితే కరెక్ట్గానే ఉంది. 5వ శ్లోకంలో గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే హత్వార్థ కామాంస్తు గురువుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్. ఇట్లాంటి నా గురువులను చంపి రాజ్యం పొందటం కంటే భిక్షం ఎత్తుకొని బతకడం మేలంటున్నాడు అర్జునుడు. వాళ్ళ రక్తంతో తడిసిన సుఖాలు, రాజ్యాలు, భోగాలు నాకు అవసరం లేదంటున్నాడు. 6వ శ్లోకంలో నచైతద్విద్మః కతరన్నొగరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేన హత్వా న జిజీవిషామః దేవస్థితాః ప్రముఖే ధాతరాష్ట్రః. మనం గెలిస్తే మేలా, వాళ్ళు గెలిస్తే మేలా? ఎవరినైతే చంపితే మనకు బతకాలనిపించదో వాళ్లే నా ముందున్నారు. యుద్ధం చేయలేక కాదు, గెలిచాక వచ్చే రిజల్ట్ వల్ల ఆయనకు భయం. గెలిచినా బాధే, ఓడినా బాధే. చివరగా అర్జునుడు కృష్ణుడికి సరెండర్ అయిపోతున్నాడు. ఇక్కడే నాకు తెలీదు, నువ్వే చెప్పు అనే స్థితికి వచ్చేస్తాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాక కృష్ణుడు రాకమాంతాడా? వచ్చే తీరుతాడు.